ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు. ప్రియ దేవుని పిల్లలారా, ఇప్పటి వరకు మారు మనసు అనేటువంటి సబ్జెక్ట్ని నేను మీతో మాట్లాడుతున్నాను. ఇప్పటి వరకు మీకు 8 విషయాలు చెప్పాను. ఏమిటనేది మరొకసారి నేను మీకు తెలియజేస్తాను. అబద్ధం, లంచం, బూతులు, సోదె, ఆచారాలు, వేషధారణ, తిథులు, నక్షత్రాలు, దినం భోజనాలు 8 చెప్పాను ఇప్పటి వరకు. ఇక 9వ విషయానికి వద్దాం. మరి ఈ 9వది ఏంటి? చాలామంది క్రైస్తవులు చాలా రకాలుగా ఆలోచిస్తున్నారు, చాలా రకాలుగా చేస్తున్నారు. మరి సినిమాలు, డ్రామాలు అన్నిట్లో మనం ఇందులేడు అందుగలనని మనం అన్నిట్లో ఉంటాం. అన్నీ మనయే. క్రైస్తవుడు ఎక్కడా ఉన్నాడు? ఆదివారం గుడికి వెళ్తాడు, మధ్యాహ్నం సినిమాకి వెళ్తాడు. ఆదివారం గుడికి వెళ్తాడు, సాయంకాలం ఫస్ట్ షోకి వెళ్ళిపోతాడు. పండగ వచ్చిందంటే చాలు పిల్లలు తీసుకుని సినిమాల్లోనే ఉండేది మన వాళ్ళు అందరూ. ఎక్కడ ఇందులో ఆలోచించాల్సింది లేదు. వీళ్ళంతా మ్యాట్ ఎక్కడికాళ్ళు ఎక్కడరా అంటే వీళ్ళే క్రైస్తవులే కనపడతారు, దాంట్లో డౌటే లేదు. దీని విషయంలో నేను మిమ్మల్ని ఉత్సాహపరుస్తూ ఈ సినిమాలు అనే దాని గురించి నేను మీకు వాక్యాన్ని బోధిస్తున్నాను. ఒక చిన్న పాట మనం పాడుకొని ఆ కార్యక్రమంలో మనం ముందుకెళ్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. లెమ్ము లెమ్ము నీ బలము ధరించుకొనుము, సియోను లెమ్ము లెమ్ము నీ బలము ధరించుకొనుము, లెమ్ము లెమ్ము నీ బలము ధరించుకొనుము, సియోను లెమ్ము లెమ్ము నీ బలము ధరించుకొనుము. నూతన వత్సర ప్రారంభం అయినది సోదరుడా, నూతన గీతం పాడదును వేగిర మేలెమ్ము. నూతన వత్సర ప్రారంభం అయినది సోదరుడా, నూతన గీతం పాడగను వేగిర మేరమ్ము. లెమ్ము లెమ్ము నీ బలము ధరించుకొనుము, సియోను లెమ్ము లెమ్ము నీ బలము ధరించుకొనుము. రాతి గుండెను నీలో నుండి తీసివేయును ఆ ప్రభువు, మాంసపు గుండెను అమర్చి నిన్ను మనిషిగా నిలుపును ఈ భూమిలో. రాతి గుండెను నీలో నుండి తీసివేయును ఆ ప్రభువు, మాంసపు గుండెను అమర్చి నిన్ను మనిషిగా నిలుపును ఈ భూమిలో. నూతన వత్సర దయా కిరీటం పొందుట కొరకే ప్రాణమిల్లు, ప్రార్థన చేసి ఫలితం పొంది కిరీటధారిగా విలసిల్లు. లెమ్ము లెమ్ము నీ బలము ధరించుకొనుము, సియోను లెమ్ము లెమ్ము నీ బలము ధరించుకొనుము. రక్షణ పొందిన నీ బ్రతుకులో అక్షర దీపం వెలిగించు, అక్షరాలనే రక్షణ. రక్షణ పొందిన నీ బ్రతుకులో అక్షర దీపం వెలిగించు, అక్షరాలనే రక్షణ తోడగా కట్టే శిక్షణను పొందు. శిక్షణనిచ్చే పరిశుద్ధాత్ముడు నీ హృదయంలో ఉన్నాడు, ఆత్మ చెప్పిన జ్ఞాన బోధలో రాజగృహముగా తీర్చిదిద్దు. ఆత్మ చెప్పిన జ్ఞాన బోధతో రాజగృహముగా తీర్చిదిద్దు, రాజగృహముగా తీర్చిదిద్దు. నూతన వత్సర దయా కిరీటం పొందుట కొరకే ప్రాణమిల్లు, ప్రార్థన చేసి ఫలితం పొంది కిరీటధారిగా విలసిల్లు. లెమ్ము లెమ్ము నీ బలము ధరించుకొనుము, సియోను లెమ్ము లెమ్ము నీ బలము ధరించుకొనుము. స్తోత్రం. ఆమేన్. పరిశుద్ధాత్ముని పర్యవేక్షణలో పటిష్టమైనది ఈ గృహము, దేవదూతల పరివారంగా ప్రతిష్ఠ చేయగలనుండే. ఆమేన్. పరిశుద్ధాత్ముని పర్యవేక్షణలో పటిష్టమైనది ఆ గృహము, దేవదూతల పరివారంగా ప్రతిష్ఠ చేయగలనుండే. చేతులెత్తిన దూతగణములే గీతాలే పాడినిగా, ప్రార్థన ధూపం వేయగలే పరమ తండ్రి దిగి నివసించునుగా. ప్రార్థన ధూపం వేయగలే పరమ తండ్రి దిగి నివసించునుగా. లెమ్ము లెమ్ము
సోదరుడా సోదరి, నీ బలము ధరించుకోవాలి. ఇప్పటి వరకు నువ్వు బలహీనుడిగానే ఉన్నావు. ఇప్పుడు చెప్పుతున్నటువంటి వాక్యాలన్నింటిలో కూడా నీ బలహీనతలు ఏమిటో నీకు కనబడుతూనే ఉన్నాయి. నీవు నీ బలాన్ని ధరించుకోవాలి. నీవు మారు మనసు పొంది బాప్తిసం తీసుకుని దేవుని బిడ్డగా ఉంటూ, ఇంకా నేను చెప్పాల్సినవి చాలా ఉన్నాయి. మొత్తం 25 ఉన్నాయి నీలో. ఇప్పుడు నేను చెప్పింది 8. ఇప్పుడు 9వ ఏంటో తెలుసా? సినిమాలు. ఈ సినిమాలు చూడొచ్చా? నువ్వు సినిమాలు చూడొచ్చా? సినిమాలకు ఎందుకు వెళ్తున్నావు? సినిమా థియేటర్లో ఎక్కడికి ఎందుకని వెళ్తున్నావు? దీని విషయం ఏంటో నువ్వు ఒకసారి ఆలోచన చేయి. చూద్దాం. చూడండి, బైబిల్ గ్రంథములు ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 17వ వచనంలో చూద్దాం. సంతోషించు వారి సమూహములో నేను కూర్చుండలేదు. ఎక్కడ కూర్చోలేదు అంటేనా? సంతోషించు వారి సమూహములో నేను కూర్చుండలేదు, నేను ఉల్లసింపను లేదు. కడుపు మంటతో నీవు నన్ను నింపి ఉన్నావు గనక నీ బలమును ఆలోచించు ఏకాకినై కూర్చుంటే నీ దేవునికి స్తోత్రము కలుగును గాక. ఎలా ఉన్నాడంట క్రైస్తవుడు? ఎలా ఉండాలంట? సంతోషించేవారు గుంపులో నీవు ఉండకూడదు, సంతోషించే వారితో ఉండకూడదు. నేను ఉల్లసింపలేదు, కడుపు మంటతో నీవు నన్ను నింపుకున్నావు. నీ కడుపు మంట ఏంటి? దేవుని వాక్యము చదవడమే నీ కడుపు మంట. దేవుని సన్నిధిలో ప్రార్థించటమే నీకు. ఇక అక్కడి నుంచి నీకు వేరే లేదు. దేవుని యొక్క వాక్యమే నువ్వు ఆ సంతోషించే వాళ్ళతో నువ్వు ఎందుకు కలుస్తున్నావు? ఎందుకు తిరుగుతున్నావు? ఏంటి అసలు నీ ఉద్దేశం ఏంటి? డ్రామాలు కావాలా? సినిమాలు కావాలా? నాటకాలు కావాలా? రోడ్ల మీద 10 మందితో కూర్చొని మీటింగ్లు కావాలా? నీకేం కావాలి? నిత్యము దేవుని సన్నిధిలో ఉండాలి. ఆయన ఏం చెప్తున్నాడు? ఆయన కీర్తన గ్రంథం 1వ అధ్యాయం అంటున్నాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమును నిలవక, అపహాసకులు కూర్చుండే చోట కూర్చుండక. ఎక్కడ కూర్చోవుతున్నాడు? అపహాసకుడు ఎక్కడ ఉంటాడు? సినిమా థియేటర్లోనే ఉంటాడు. గేలు చేస్తూ ఉంటారు, గోల్ చేస్తూ ఉంటారు, ఏలలేస్తూ ఉంటారు, అల్లరి చేస్తూ ఉంటారు, పూలు జరుగుతూ ఉంటారు, కాగితాలు చూపుతూ ఉంటారు, ఎగురుతూ ఉంటారు, గంతులు వేస్తారు. నీకు అవసరమా? నువ్వు క్రైస్తవుడు కాదా? అపహాసకుడు కూర్చుండే చోట నువ్వు ఎందుకు కూర్చుంటున్నావు? యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించు. దేనితో ఆనందించాలి? నీ కడుపు మంట ఏంటి? యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుటనే. దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. నీకు ధన్యత కావాలా? ఎందుకు వెళ్తున్నావు నువ్వు సినిమాలకి? అపహాసకులు కూర్చుండే చోట అది. అక్కడికి నువ్వు వెళ్ళాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? దేవుడు అదే కదా మనల్ని అడిగేది. నువ్వు దాని వైపు ఎందుకు తిరుగుతున్నావు? సినిమా అనేటువంటిది రాయాలంట బైబుల్లో. అప్పుడు ఆ సినిమాలు మానేస్తాం అంటున్నారు కొంతమంది విశ్వాసులు. ఇది ఎంతవరకండి? సినిమా అని రాయాలా? సినిమా అనేది ఎప్పుడు పుట్టిందో నీకు తెలుసా? అసలుకి చాలా ఏళ్ల క్రితం మా పూర్వకాలం నుంచి ఏమంటారు తెలుసా? అల్లరి చిల్లరతో కూడిన ఆటపాటలు అయ్యి తోలు బొమ్మలు ఆటలు అనేవాళ్ళు. తోలు బొమ్మల తర్వాత ఏమైంది? సినిమా అనేసి వచ్చింది. అది కూడా తెలుసా నీకు? మూక సినిమా, మూకీ సినిమా అనేవాళ్ళు. ఆ తర్వాత మామూలు సినిమాలు వచ్చినాయి. వైట్ అండ్ బ్లాక్ వచ్చింది, ఇష్టమైన కలర్ అన్నాడు, రంగుల చిత్రం అన్నాడు, అవన్నీ పోయినాయి. ఇప్పుడు ఫుల్ కలర్స్ వచ్చేసినాయి. అసలు సినిమా ఎంతగా డెవలప్ అయింది? ఎక్కడో తోలు బొమ్మలాట్ల కానించి అలా వచ్చింది. నువ్వేమనుకుంటున్నావు? సినిమా రాస్తేనంట ఆ సినిమా అనేది బైబిల్లో చూపించు నాకు, అది ఉంటే నేను మానేస్తాను అని అంటున్నావు అంటే నువ్వు ఎంత మూర్ఖుడివి. అందుకనే బైబిల్లో అంటాడు, మూర్ఖుడిని రోట వేసి ఎంత దంచినా వాడి మూడత పోనే పోదు అన్నాడు. మనం రోడ్లో వేసి దంచినా నీ మూడత పోదు. బైబిల్లో నీకు చెప్పాలి. ఇప్పుడు ఉన్నది ఏంటిది? ఇక్కడ ఇప్పుడు మనం ఇర్మియా గ్రంథంలో చదివింది ఏంటి? సంతోషించు వారితో నేను కూర్చుండలేదు, నేను ఉల్లసించలేదు, నాకు కడుపు మంట ఇచ్చావు, నేను దానివల్ల నేను ఒంటరిగా ఏకాగ్గా కూర్చున్నాను అన్నాడు కదా. మన కీర్తన గ్రంథంలో ఏమంటున్నాడు? దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండే చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు, దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అని చెప్తున్నాడు కదా. మరి నువ్వు అందులో ఎందుకు వెళ్ళలేదు? ఇవన్నీ ఏంటి అంటే సినిమాల గురించి కాదా? సరే, ఇంకొక మాట చూద్దాం. దేవుని స్తోత్రం. న్యూ టెస్టిమెంట్ లో ఇంకో మంచి మాట చూపిస్తాను. రోమీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం. ఇక్కడ మరి సినిమా గురించి ఆయన మాట్లాడుతున్నాడు. 13వ అధ్యాయం 13వ వచనంలో నుండి, అల్లరితో కూడిన ఆటపాటలైనను, మత్తైనను లేకయు, కామ విలాసములైనను, పోకిరి చేష్టలైనను లేకయు, కలహమైనను, మత్సరమైనను లేకయు, పగటి యందు నడుచుకున్నట్లు మర్యాదగా నడుచుకుందాము. మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకున్న వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకున్నటకు శరీర విషయమై ఆలోచన చేసుకొనకుడి. దేవునికి స్తోత్రం. అల్లరి చిల్లరతో కూడిన ఆటపాటలు ఏమున్నాయి అక్కడ? అవి కాదా? ఒకటి. రెండవది ఏమన్నాడు? మత్తైనను లేకయు. అక్కడికి వెళ్ళినోడల్లా అంటే ఏంటి? మత్తులో పడిపోతాడు. ఏం మత్తో తెలుసా? అది ఆ ఫ్యాన్స్, మా హీరో, అందులో పడిపోతావు నువ్వు. ఇక అక్కడి నుంచి కథలో
ఇంకా ఉన్నాయి. అక్కడ ఏమంటాడు, కామ విలాసములైనను. అక్కడ వాళ్ళు డ్యాన్సులు వేస్తే ఆ స్త్రీలు వాళ్ళు సగం సగం డ్రెస్సులు వేసుకొని డ్యాన్సులు వేస్తుంటే నువ్వు వాటిని చూసి నీలో కామం పెరిగిపోయి రోడ్డు మీద నడుస్తూ అనేక మంది ఆడపిల్లలను కూడా ఆ చూపే చూస్తున్నావు. దానికి కారణం సినిమా కాదా? దేవుడు అడుగుతున్నాడు ఈ రోజున. దానికి నువ్వు సమాధానం చెప్పగలవా? ఇంకొక మాట ఏమంటున్నాడు ఆయన, ఇంకొక మాట, పోకిరీ చేష్టలు ఎందులో నుంచి వస్తున్నాయి? నీలో ఎప్పుడైతే కామం పెరిగిపోయిందో నీ పోకిరీతనం అక్కడే బయటపడుతుంది. నువ్వు కూడా పోకిరీగాళ్ళలాగానే నువ్వు ప్రయాణం చేస్తా ఉన్నావు. దాని విషయం నువ్వు తెలుస్తుందా? దానివల్ల ఇంకా ఏం జరుగుతుంది? కలహాలు పుడతా ఉన్నాయి. మా హీరో గొప్పోడు అంటే మా హీరో గొప్పోడు, కలహాలు గొడవలు పెట్టుకుంటా ఉన్నావు. ఇంకేమంటున్నాయి? మత్సరమైనను. అదిగో వాడికి భలే సినిమా వచ్చింది, వీడికి వాడు పెద్ద కటౌట్ పెట్టాడు, మావిడికి పెట్టలేదు. ఇది ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇందులో నుంచి వచ్చినాయి అవన్నీ. ఓ ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఓ యవనస్తుడా, ఓ యవనస్తురాలా, ఇదిగో ఓ యొక్క వృద్ధుడా, ఇదిగో ఓ వృద్ధురాలా, మీరందరూ కూడా ఆలోచించాల్సింది ఏంటంటే నువ్వు సినిమాలు చూడడం చాలా తప్పు. దానిలోకి నువ్వు వెళ్ళకూడదు. ఒక సిస్టర్ గారిని నేను కలిశాను. నేను ఆ విధంగా వస్తూ ఉంటే థియేటర్లో నుంచి వస్తుంది. ఏంటమ్మా సిస్టర్ గారు, ఏంటమ్మా అంటే, అయ్యగారు మనం మంచి తీసుకొని చెడు వదిలిపెట్టాలండి అంటుంది. ఏం తీసుకూడదు అంటే అందులో ఏముంది? అందులో మంచి ఏముంది? ఆలోచించే. నువ్వు వెళ్తున్నావు, ఎవరితో కూర్చున్నావు? నువ్వు అక్కడ అపహాసకులతో కూర్చున్నావు. నువ్వు చేసే తప్పు అని నీకు తెలియటం లేదా? ఎందుకు అలాంటి పని చేస్తా ఉన్నావు? ఇది నేరమని నువ్వు గుర్తెరగాలి. ప్రియ దేవుని పిల్లలారా, దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. ఇందులో అనేకం కనపడతా ఉన్నాయి. అందుకనే దేవుడు ఏమంటాడో తెలుసా? అదే రోమపత్రిక 13:12 రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది కనుక అంధకార క్రియలను విసర్జించి. ఏ క్రియలు అంటే అండి ఇది? అంధకారం అంటే ఏంటి? నీకు సినిమా వేయాలంటే వాడు సినిమా థియేటర్ మొత్తం ఏం చేయాలి? లైట్లు మొత్తం తీసేయాలి. అంటే ఏమైపోతుంది ఇప్పుడు అక్కడ? అంధకార క్రియలు. అందులో నుంచి ఆ సినిమా తెర మీద పడితే ఆ వెలుగును చూస్తావు, కానీ నీ చుట్టూ ఉన్న చీకటి నువ్వు గమనించవు. దేవునికి స్తోత్రం. నీ చుట్టూ ఉన్న చీకటి నువ్వు గమనించవు. నీ కళ్ళు దాని మీదే ఉంటాయి. నీ పక్కన ఏం జరుగుతుందో కూడా నీకు తెలియదు. అందుకని అంటున్నాడు, అంధకార క్రియలను ఏమన్నాడు? క్రియలను విసర్జించి తేజో సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకొనుడి. తేజో సంబంధం, దేవుని సన్నిధికి వస్తే తేజో సంబంధంగా ఎప్పుడు వెలుగులే ఉంటాయి మనకి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆ వెలుగులో నువ్వు ఉండాలి. ఈ వెలుగులో ఉన్న వాడివి నువ్వు చీకటిలోకి ఎందుకు వెళ్తున్నావు? ఆ చీకటి క్రియలు ఎందుకు ఆశపడుతున్నావు? ఆ ఆశపడిన నీవు నీ జీవితం ఎంత నాశనం అవుతుందో నీకు తెలుస్తుందా? ఇది గుర్తుపెట్టుకోవాలి దేవుని పిల్లలారా. సినిమాలు క్రైస్తవుడికి అవసరమా? ఒకసారి నేను నా భార్య మీటింగ్కి వెళ్ళాము. అక్కడ మద్రాసులో మేము మీటింగ్లో ఉంటుండగా కొంతమంది పాస్టర్లు కలిశారు నాతో. వాళ్ళు మాట్లాడుతూ అంటున్నారు, ఆ రోజుల్లో బ్రూస్లీ సినిమా ఒకటి విడుదలైంది. తర్వాత ఇంకొక థియేటర్లో క్రిస్టియన్కి సంబంధించి జీసస్ క్రైస్ట్ అనేది ఇంగ్లీష్ మూవీ ఒకటి వచ్చింది. వచ్చిన పాస్టర్లు అంటున్నాడు, అన్న ఇక్కడ ఎవరు చూడలేదు కదా, మనం మద్రాసులో ఉన్నాం, ఆ సినిమాకి వెళ్తే బాగుంటుంది కదా, చూసొద్దామని. నేను అన్నాను, ఏమైనా నువ్వు పాస్టర్వేనా అన్నాను. అన్న ఇక్కడ మనల్ని ఎవరు చూసి వచ్చాడా? నువ్వు వాక్యం చదివావా? వాక్యం లోతుల్లోకి వెళ్ళావా? దేవుడు అంటున్నాడు, నీవు సముద్రంలో దాగినను, సముద్రపు అడుగు భాగంలో నీవు ఉన్నను, నేను నిన్ను ఎరుగుదును, నేను అక్కడి నుంచి లాక్కొస్తాను అన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. నువ్వు గుహలో ఉన్నా నిన్ను గుహలోంచి లాక్కొచ్చే దేవుడు ఆయన. నువ్వు భూమి అడుగు భాగంలో ఉన్నా నిన్ను పైకి లేవనెత్తేవాడు ఆయన. అసలు ఆయనకు తెలియని ఏముంది అనుకుంటున్నావు? నువ్వు ఎక్కడున్నప్పటికీ నువ్వు క్రీస్తు బిడ్డవే. నువ్వు యుద్ధోపకరణములు ధరించుకున్న వాడవై ఉండాలి, యుద్ధ సన్నద్ధుడు అయి ఉండాలి. నిత్యము దేవుని యొక్క వాక్యముతో యుద్ధం చేస్తూనే ముందుకు వెళ్ళాలి. మనం సాతానుని గెలవడానికే దేవుడు నిన్ను పెట్టాడు ఇక్కడ. అంతేగాని సాతానుతో పొందు చేసుకోవడానికి ఆడితో సహవాసం చేయటానికి దేవుడు నిన్ను పెట్టలేదు. నువ్వు సినిమాలకు ఎందుకు వెళ్తున్నావు అని దేవుడు అడుగుతున్నాడు. దీనికి నువ్వు సమాధానం చెప్పు. మరొక మాట చూపిస్తాను చూడండి దేవుని పిల్లలారా. కీర్తన గ్రంథము 26:4 నుండి దేవుడు కొన్ని విషయాలు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. పనికి మారిన వారితో నేను సాంగత్యము చేయను, వేషధారులతో పొందు చేయను. దేవునికి స్తోత్రం. ఎవరితో చేయను అంటున్నాడేనా? పనికి మాలిన వాళ్ళు. పనికి మాలినోడు ఎవడు? ఇప్పుడు నాకు కలిసిన స్నేహితులే, పాస్టర్లే. ఎవడాడు వాడు? పనికి మాలినోడు మంచోడా? వేషధారులతో నేను సాంగత్యం చేయను. ఎక్కడో సినిమాలు చూస్తాడంటే ఇక్కడికి వచ్చి వాక్యం చెబుతాడంట పాటుగాడు. ఏమిటండి ఇది? బైబిల్ అదే చెప్పింది నీకు? దేవుని ఉద్దేశం అదా? దేవుని ప్రణాళిక అదా? నువ్వు ఎక్కడున్నా నువ్వు క్రీస్తు బిడ్డవే. నేను సేవకుని అని చెప్పుకోవడానికి మనం గుండె మీద చేసుకొని చెప్పాలి, నేను సేవకుని అని. దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. ఒకరోజు నేను
ఆ మాటకి నేను చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ఒకరోజు వైజాగ్ నుంచి వస్తున్నాను, నేను విజయవాడ రావాలి, నాకు రిజర్వేషన్ కూడా లేదు. హడావుడిగా నేను అక్కడి నుంచి బయలుదేరి రావాల్సిన పరిస్థితి వచ్చింది. నేను ట్రైన్ ఎక్కాను, ఇక్కడ మామూలు టికెట్ తీసుకున్నాను, ట్రైన్ ఎక్కాను, రిజర్వేషన్ గోగిలోకి కిక్కిరిసిపోతూ ఉంది. నేను ఆ దొడ్డి దగ్గర నిల్చున్నా. నాకంటే ఒక పాస్టర్ గారు, ఒక ఆయన ఫుల్ వైట్ అండ్ వైట్ వేసాడు, బైబిల్ చేతితో పట్టుకున్నాడు, ఆయన చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. ఒక ఆయన తిరుగుతూ ఉన్నాడు, నేను అక్కడే నిల్చున్నాను. నిల్చొని దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ప్రభువా నీకు స్తోత్రం నాయన, నేను త్వరగా వెళ్ళాలి ప్రభువా, నీ కృప దయచేయండి ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. నేను అక్కడే ఉన్నాను. తుని ఆ ప్రాంతానికి వచ్చింది ట్రైన్. అక్కడికి వచ్చిన తర్వాత తీసి నా దగ్గరకు వచ్చాడు. ఆయన నన్ను చూసి అన్నాడు, మీ పాస్టర్ గారు రా అన్నాడు. అవునయ్యా, నేను రండి అని చెప్పి తీసుకెళ్ళి నాకు అక్కడ ఒక సీట్ ఇచ్చాడు. ఇక్కడ కూర్చోండి అన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అక్కడ కూర్చోండి అన్నాడు. అతను వచ్చాడు గబగబా, అయ్యా నేను విశాఖపట్నం నుంచి మిమ్మల్ని అడుక్కుంటున్నాను కదయ్యా, నీ సేవకుడు అని చెప్పాను, నాకు ఈ లేదంటయ్యా అని అన్నాడు. పాస్టర్ గారు అంటే ఆయన నువ్వు కాదు అన్నాడు. దేవుని స్తోత్రం గారు ఏమన్నాడు? పాస్టర్ గారు అంటే ఆయన నువ్వు కాదు. ఎందుకు ఈ డిఫరెన్స్ ఏంటి అని అంటే, నేను పాస్టర్ని అండి, నన్ను చూసుకోండి, నన్ను జ్ఞాపకం చేసుకోండి. మాంసం కొట్టుకాడికి వెళ్ళి అయ్యా నేను పాస్టర్ని బాబుగా చూసేయ్యా. కూరగాయల షాప్కి వెళ్ళి అయ్యా నేను పాస్టర్ని అయ్యా కన్నా కాయలు ఎక్కువ వేయ్యా. మన దేవుడు అడుగు తినే దేవుడు కాదు. డిగ్నిటీగా కొను నువ్వు. మొన్న ఈ మధ్య కాలంలో నా భార్య నేను వంటను ప్రార్థనకి వెళ్ళి వస్తూ ఉన్నాం. వచ్చేటప్పుడు అక్కడ రోడ్డు అమ్మటే టమాటాలు పెట్టి అమ్ముతూ ఉన్నాడు. టమాటాలు పెట్టి అమ్ముతూ ఉంటే అక్కడికి వెళ్ళాము. కాయలు టమాటా పచ్చడి పెడతానండి అని అంటే, సరే తీసుకున్నాం. తర్వాత ఇంకోటి కూడా తీసుకోమ్మాయి అని అన్నాను. మాట్లాడదమ్మా, ఏగా సిస్టర్ గారు నీ పేరేంటారు తల్లి అది నేను మాట్లాడుతూ ఉన్నాను. ఆ అమ్మాయి చూసి నవ్వి పచ్చిమిరపకాయలను ఇంకా వేసింది. ఆంటీ డబ్బులు వద్దులే ఆంటీ అంది. అదేంటమ్మా అంటే, నీకు పాస్టర్ గారు కదా, దేవునికి ప్రార్థన చేస్తాం లేమ్మా, దేవునికి స్తోత్రం కదా. మేము అడిగామా వెళ్ళి అంటే మేము పాస్టర్ మాకు రేట్ తగ్గివ్వండి అని అడిగామా? మన నోటి మాట, మన క్రియలు, మన వాళ్ళకి తెలియచేస్తాం. దేవుని స్తోత్రం కలుగుతుంది. నీ దేవుడి గురించి నువ్వు అయ్యా నేను పాస్టర్ని అడుక్కోకూడదు. అలా అడుక్కుంటున్నావు అంటే ఈ సినిమా వాళ్ళతో కూడా నువ్వు కలిసిపోయినట్టే లెక్క. నువ్వు నటుడువే, ఎందుకు అడగాలి మనం? ఎందుకు అవసరమా? మనం నటించకూడదు, దేవుని సన్నిధిలో జీవించాలి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. చూడండి బైబిల్లో మరొక మాట చూపిస్తా. గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 21వ వచనంలో ఇక్కడ దేవుడు మరొక మాటను దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ఏమంటున్నాడు దేవుడు? భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి, వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనడని మీతో స్పష్టంగా చెబుతున్నాను. అసలు ఇక ఇవన్నీ చేసేవాడివి, ఇవన్నీ ఎక్కడ ఉంటాయి? మళ్ళీ చెబుతున్నా, భేదం ఎక్కడ వచ్చింది? సినిమా థియేటర్లోనే వస్తుంది. నీకు ఆ సినిమాలకు వెళ్తేనే వస్తుంది. ఆ నాటకాలు, డ్రామాలు, వాటిల్లో నువ్వు అడుగు పెట్టావంటే భేదాలు వచ్చినట్టే నీకు. ఆ భేదాలు అక్కడే వస్తాయి. విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు, ఇవన్నీ కూడా నేను మునుపు చెప్పిన ప్రకారం ఇట్టి వాటిని చేయవారు దేవుని రాజ్యమును స్వతంత్రం చేసుకోరు. అసలు నీకు స్వతంత్రం లేదు. ఇంకా ఈ ఎంతకాలం ఉన్న బైబిల్ పట్టుకుని తిరుగుతావు, కొత్త పుట్టి కోసం తిరుగుతున్నావు. ఇదిగో నువ్వు జీవితం అంతా అంతే, ఒక విశ్వాసిగా బతుకుతున్నావే కానీ, సంఘంలో ఉంటున్నావే కానీ, సంఘంలో దేవుడు ఏం మాట్లాడుతున్నాడో నువ్వు వింటున్నావే కానీ, నీ హృదయంతో ఏమాత్రం కూడా గ్రహించలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నావు. అందుకే దేవుని వాక్యం నీ హృదయంలోకి వెళ్ళటం. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి దేవుని పిల్లలారా, మరొక మాటను కూడా నేను మీకు తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నాను. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనములో నుండి మరికొన్ని మాటలు మనం చూద్దాం. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక ఉపయోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకునుడి. ఏం చేయాలంట మనము? దినములు ఎలా ఉన్నాయంట? చాలా చెడ్డ దినాలంట. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక. ఏం పోనీయకూడదు? సమయం పోతుంది, జాగ్రత్త. ఓ ప్రియమైన దేవుని పిల్లలారా, సిస్టర్ గారిని అడిగాను, అమ్మా రే తల్లి ప్రభు నమ్ముకోమ్మా అని నేను అడిగితే అంటది, ఏంటనే అప్పుడే నమ్ముకోమంటావు, నా కొడుకు పెళ్ళే నాకు నమ్ముకుంటానులే అంది.
ఆ సరేలే అనుకొని అమ్మా అని చెప్తానే ఉన్నాను. కొడుకు పెళ్లి కూడా నేనే చేశాను. మళ్ళీ ఏరా తల్లి నువ్వు ఆ రోజు చెప్పావు కదరా రామ్మా అంటే ఆమె అంటుంది అని ఏదో పిల్లడు పుడితే అప్పుడు ఆ మనవరాలు కావాలంది. సరే మనవడు పుట్టాడు, మనవరాలు కూడా పుట్టింది, పిల్లలందరూ అయితే అమ్మ ఇప్పటికైనా నమ్ముకోమ్మా అన్నయ్య. అప్పుడే తొందర ఏమొచ్చిందిలే అన్నయ్య, పిల్లలు పెరుగుతున్నారు, వాళ్ళు స్కూల్కి వెళ్తున్నారు, ఆ పిల్లలు ఉద్యోగానికి వెళ్తున్నాడు, ఆ ఉద్యోగానికి వెళ్తున్నాడు, పిల్లలు చూసుకున్నాడు, నేను ఉండాలి కదా, నేను ఎక్కడికి వస్తాను అని అంది. ఒక రోజు ఇంట్లోనే ఉంది, అలా పడుకొని అలాగే చనిపోయింది. ఆ తర్వాత జీవితం ఏంటి? మరి పిల్లల్ని ఎవరు చూస్తున్నారు? నిజమే ఆడు డ్యూటీకి వెళ్ళాడు, అమ్మాయి ఏదో పని మీద వెళ్ళిపోయింది. మరి ఇది పిల్లల పరిస్థితి ఏంటి? నీ పిల్లలను నువ్వు కాపాడుకోగలిగావా? ఇప్పుడు నీ ఆత్మ నువ్వు రక్షించుకోగలిగావా? అదే సినిమాలకైతే మొత్తం ఎగేసుకుని పిల్లలందరినీ తీసుకొని వెళ్తున్నావే, మరి నువ్వు దేవుని మందిరానికి అంటే ఇవాళ కాదు రేపు కాదు అన్నావు. మరి నీ పరిస్థితి ఏంటి? నీ జీవితం ఏంటి? ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, దేవుని యొక్క వాక్యం ఇదే కదా మనతో చెప్పేది. దేవుని యొక్క వాక్యం నీతో అదే కదా మాట్లాడుతుంది. దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు ఎందుకు వ్యతిరేకిస్తున్నావు? దేవుని యొక్క వాక్యానికి ఎందుకు నువ్వు దూరంగా ఉంటున్నావు? దేవుడు చెప్పినటువంటి ప్రతి మాటను కూడా నీవు జాగ్రత్తగా వినాలని ప్రభు పేరట నేను మీకు మనవి చేస్తున్నాను. దేవునికి స్తోత్రము కలుగును గాక. అందుకనే దేవుడు అంటున్నాడు, ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక. ఏ వేకులు అంట? అవివేకులు. మీరు అవివేకంగా ఉన్నారు కాబట్టి వివేకవంతమైన దేవుని మాటలు మీ హృదయంలోకి వెళ్ళడం లేదు. అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకొనుడి. దేవుని యొక్క చిత్తం ఏంటి? అసలు దేవుడు నేను ఎందుకు ఎన్నుకున్నాడు? నువ్వు ఎందుకు దేవుని యొక్క రాజ్యానికి వారసత్వం కావాలనుకుంటున్నావు? అసలు ఆయన ఎందుకు రక్తం కార్చాడు? ఆయన ఎందుకు మరణం పొందాడు? ఆయన ఎందుకు శ్రమలు పొందాడు? అసలు ఇదేంటి? అది నీకు తెలియట్లేదు. నువ్వేం చేస్తున్నావు అంటే ప్రభు చిత్తం ఏంటో నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. మద్యముతో మత్తులై ఉండకుడి. దేంతో మత్తులై ఉండకూడదు అన్నాడు? మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము గలదు. అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. మనం ఎలా ఉండాలంట? ఆత్మపూర్ణులై ఉండాలి. ఎప్పుడు దేవుని స్తుతిస్తూనే ఉండాలి. పౌలు గారు ఒక మాట అంటాడు, ఆయన వాక్యం నేను చదువుతూ ఉన్నప్పుడు, కొరింథీయులకు రాసిన పత్రికలో నేను చదువుతున్నప్పుడు అంటాడు, మేము మోసగాండ్లమైనటువంటి, మేము మోసగాళ్ళం కాదు, సమస్తమును ఎరిగిన వారము అన్నాడు. ఏంటి అసలు ఈ మాటకు అర్థం ఏంటి అనుకున్నా నేను. దాన్ని బాగా లోతుగా చదివాను, దాని లోతులు ఎత్తులు పల్లాలు మొత్తం చూసుకుంటా వచ్చాను. అప్పుడు అనిపించింది, అప్పుడు నాకు తెలిసింది ఏంటంటే నిజ క్రైస్తవుడు ఎప్పుడు మోసగాళ్ళగానే కనపడతాడంట. ఎందుకో తెలుసా? భూత వర్తమాన భవిష్యత్ కాలాలు చెప్పువాడై ఉంటాడు కాబట్టి. దేవునికి స్తోత్రం. భూతకాలం ఎప్పుడు జరిగిపోయిన విషయాలు ఎలా ఉన్నాయి, వర్తమానం నీ బ్రతుకు ఎలా ఉంది, భవిష్యత్ కాలం రేపు నువ్వు ఇలాగ కనుక ఉంటే అక్కడికి వెళ్ళవు. అక్కడికి నువ్వు వెళ్ళాలంటే నీ బ్రతుకు మార్చుకొని చెబుతాడు కాబట్టి వీళ్ళు మోసగాళ్ళలా కనపడతారు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాన్న, అయ్యా, బాబు, అమ్మ ఈ చెప్పం. నువ్వు సినిమాలు ఇవన్నీ చూసినంతకాలం నీ జీవితం బాగుపడాలి. నువ్వు బాగుపడాలంటే దేవుని బిడ్డగా ఎదగాలి, దేవుని యొక్క రాజ్యానికి వారసులుగా ఉండాలి, దేవుని కృపను వర్ధిల్లాలి. ఆయన గొప్ప మహాకృపను మీకు పొందుకొని దేవుని యొక్క రాజ్యంలో మీకు అందరూ ఉండాలని ప్రభు పేరట మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పటి వరకు మీకు 9 విషయాలు చెప్పాను. దాని తర్వాత కొన్ని ఉన్నాయి, అవన్నీ చెప్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో పాస్టర్ గారు ఉన్నారు, మనమందరినీ కూడా ప్రార్థనలో నడిపిస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు వందనాలు. ప్రతి ఒక్కరు కూడా చెప్పబడిన వాక్యాన్ని ఒక్కసారి ఆలోచించి మనం నడబోయే మార్గాన్ని చెడుని విడిచిపెట్టి మంచి నేర్చుకుంటే రేపు దైవం రాజ్యానికి వారసులుగా ఉంటాం. మరి నిర్లక్ష్యం చేయక మరి వారసులుగా ఉండాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. మరి చెప్పబడిన వాక్యానికి బద్దులై ఆయన యందు మనం నిలబడాలని మరి చెప్పబడిన వాక్యాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నాం. చిన్న మాట ముగిస్తూ మరి ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రములు స్తోత్రములు స్తోత్రము నాయన. మహాగణుడైన తండ్రి నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. చెప్పబడిన నాయన వార్త లేఖనాలు బట్టి నీకు స్తోత్రాలయ్యా, నీకు వందనాలు తండ్రి. నీకు స్తుతులు నాయన, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. హెచ్చరికమైన వార్తలు ప్రభా అనేకమైన నా తండ్రి అయ్యా, నీ మాటలు చెప్పి ఉన్నాడు నీ దాసుడు ప్రభా, నీకు స్తోత్రాలయ్యా. అంచె దినము రాకముందే, అపరకమ దినము రాకముందే నాయన నీ సిద్ధపాటు కలిగి ఉండమంటున్నావు తండ్రి. నీకు స్తోత్రాలు నాయన. ఆశ్చర్యకరుడు అనే దేవా, ఆలోచనకర్త, అంతరంగంలో ఎదుర్కొన్నవాడా, తల్లి గర్భములో పిండముగా రూపించకముందే నిన్ను నేను ఎదుర్కొన్నాను అంటున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు. సమస్తం ఎదుర్కొన్న దేవుడు నాయన, నీకు వందనాలు. నీకు మరుగైనది ఏమీ లేదు ప్రభా నాయన. నీకు స్తోత్రాలు. క్రైస్తవమైన మేము నాయన
క్రైస్తవులే కదా, మేము దేవుని నమ్ముకున్నామని నాయన తండ్రి నీకు స్తోత్రాలు. నిన్ను మోసం చేస్తాం అనుకుంటున్నారు కానీ వాళ్ళే మోసపోతున్నారు ప్రభా. నాయన నీకు స్తోత్రాలు. నరకానికి పాత్రులైపోతున్నారు. బిడ్డల మాటలు వినక నాయన, భర్తల మాటలు వినక, లోబడక ప్రభా, లోకానుసారంగా నాయన లోకం వెంబడి పరుగులు తీస్తున్నారు. నాయన నీకు వందనాలు ప్రభా. మేము క్రైస్తవులని చెప్పుకుంటున్నారు కానీ అనేకమైన శ్రమల్లో మగ్గిపోతున్నారు ప్రభా. నీకు వందనాలయ్యా. అటు బిడ్డల బట్టి ప్రార్థిస్తున్నాం, మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. నీకు వందనాలు. చెప్పబడిన ప్రతి మాటలు కూడా ప్రభా నిర్లక్ష్యము చేయక నాయన, అడచెవున పెట్టక ప్రభా నాయన, ఆ మాటలకు నాయన బద్దులై ప్రభా వారి జీవితాలు సరి చేసుకొని సరైన మార్గంలో నిలబడుటకు నీ కృప దయచేయండి నాయన. నీకు స్తోత్రాలు. ఏ బిడ్డ కూడా చెదిరిపోకుండా నాయన, నిర్లక్ష్యముగా ఉండక ఆసక్తి కలిగి దేవుని యందు భయభక్తులు కలిగి నాయన అయ్యా దేవుని రాజ్యానికి వారసుగా ఉంటకు నీ కృప దయచేసి సహాయం చేయమని ఈ యొక్క చిన్న ప్రార్థన సభకు ముందు చేర్చుకొని సగిన ప్రతిఫలం దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని దీవెన, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసము కుడి వచ్చిన బిడ్డలకు భూలోకములోను సకల పరిశుద్ధులకు చేరవచ్చిన వారికి కుడి వచ్చిన వారికి ఇదిగో ఈ యొక్క వాక్యమును వింటున్న ప్రతి ఒక్క బిడ్డకు సదా తోడై నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును. అందరికీ వందనాలు.